మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సీతారాం నగర్ కాలనీకి అయితే వచ్చినాము. వినాయక చవితి వచ్చేసింది అనగానే చాలామంది నిజామాబాద్ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలైతే ఎక్కడ ఎలాంటి విగ్రహాలు పెట్టారు, ఈరోజు ఎట్లాంటి కార్యక్రమంతో ముందుకు వచ్చారు సుమన్ టీవీ వాళ్ళు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో సీతారాం నగర్ కాలనీకి మనం వచ్చినాం. ఇక్కడ స్పెషల్గా గణపతి గురించి మాట్లాడుకుంటే గోమతి చక్రాలతోని స్వామివారిని తయారు చేసిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో లోపలికి వెళ్దాం, గణనాథుని దర్శించుకుందాం. సో సీతారాం నగర్ కాలనీకి మనం వచ్చినాము. గోమతి చక్రాలతోని స్వామివారిని చేయడం అనేది ఒక డిఫరెంట్గా అనిపించింది. సో అందుకే సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. స్వామివారిని చూస్తే మొత్తం బాడీ మొత్తం కూడా స్వామివారికి ఈ గోమతి చక్రాలతోని పూర్తిగా అప్లై చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళతో మనం మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలోనే ఎక్కడ కూడా ఇట్లాంటి స్వామివారికి సంబంధించిన అవతారం అనేది ఎక్కడ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఏపీలో ఉంది, తర్వాత తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ మన నిజామాబాద్లోనే ఉంది, మా సీతారాం నగర్ కాలనీలో మాత్రమే ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. మండల కమిటీ వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇదంతా చూసిన తర్వాత, స్వామిని చూసిన తర్వాత ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది మీకు? ఈ ఆలోచన మా కమిటీ సభ్యులు కుమార్గల్లి పండన్నయ్య చెప్పడం జరిగింది. ఈ కాన్సెప్ట్ మేము గత 15 ఏళ్ళ నుంచి గణపతి పెట్టడం జరుగుతుంది. ఈ ఆలోచన థాట్ ఇవ్వడం మాకు చాలా బాగా అనిపించింది. ఇవి ఎక్కడ దొరుకుతాయి కూడా మాకు యాక్చువల్గా చెప్పాలంటే తెలియదు. ఇది మా పండన్న కుమార్గల్లి చెప్పట్ల ఇది గుజరాత్లోని గోమతి తీరాని నదిలోనే దొరుకుతాయి. అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. మాకు ఈ గణనాథుని పెట్టిన నుండి కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మా కార్యకర్తలు కానీ మా గల్లీ వాసులు కానీ ప్రతి ఒక్కరు మాకు ప్రోత్సహించి ఇలాంటి గణనాథుడు పెట్టినందుకు వాళ్ళు కూడా వచ్చి చాలా బాగుంది, మీరు ఈ నిజామాబాద్లోనే మేము చూస్తున్నాం కదా, ఎక్కడ లేని గణపతి మీరు తీసుకొని వచ్చారు, మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క సైజు కానీ ఒక్కొక్కటి మేము పెట్టడం కూడా చాలా అంటే చాలా మా కార్యకర్తలు డే అండ్ నైట్ కష్టపడ్డారు, చేశారు. ఇది కూడా మేము అందరు ప్రజలకు పంచడం కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. ఈ నిమజ్జనము తర్వాత రోజు ఈ ఒక్కొక్క పీసు కూడా అందరు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము టోకెన్ సిస్టమ్ పెట్టామండి. 20 రూపీస్ పర్ గోమతి చక్రము. దాంతోపాటు ఒక 5 kg లడ్డు తీసుకొని వచ్చాము. అది కూడా ఎవరికైనా అదృష్టశాతం ఎవరికన్నా రావచ్చు అనే కాన్సెప్ట్ కూడా మేము కొత్తగా తీసుకురావడం. మెయిన్గా స్వామివారిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది వస్తుంటారు, మీరు చూస్తున్నారు. అరే అన్న మేము ఇక్కడ నుంచి వచ్చినాం, ఈ నుంచి వచ్చినా మేము చూడనీకి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు? మాకు చెప్పాలంటే గత 3 days నుంచి ఈ ఆర్మూర్ ప్రాంతంలో నుంచి కానీ, ఇటు సైడ్ బాన్స్వాడ కానీ, కొరోట్ల ఇటు సైడ్ ఈ చాలా దూరం నుండి కూడా వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కానీ మాకు ఇలాంటి గణనాథుని ఎక్కడ చూడలేదు, ఇది స్పెషల్, మీకు థాట్ ఎట్లా వచ్చిందన్న కూడా మేము చెప్పాను కదా, కుమార్గల్లి పండు మా అన్నగారు మాకు చెప్పడం జరిగింది. మా మేనక మదన్న మా కార్యకర్త మా హెడ్ అన్న కూడా ప్రోత్సహించాడు. మా కార్యకర్తలు మేమందరం కలిసి ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, ఈ పట్టు వస్త్రాలు అన్నిటివి కూడా మేము దగ్గరుండి గణనాథుడికి మేము చేయించినవి పట్టు బట్టలు. ఇవి కానీ మీరు చూస్తున్న ధోతి కానీ, కళ్ళు రూపం చూడండి, పైన సెటప్, ఇదంతా మేము ఆ కొత్తదనం తీసుకొని రావడం జరిగింది. నిజామాబాద్ డిస్టిక్లోనే ఎక్కడ పెట్టలేదు. మీరు చూసే ఉంటారు నిజామాబాద్లో మీరు, కానీ మన హైదరాబాద్ మన తెలంగాణ డిస్టిక్లో లేదు. ఇది ఉంది ఒకటి, ఆంధ్రాలో ఒకటి ఉంది, ఇది ఇక్కడనే సెకండ్, ఇక్కడ ఫస్ట్ ఇది సెకండ్ అది. సో ఇది అంటే సీతారాం నగర్ కాలనీ అనగానే ఒక 5 సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్గా స్వామివారి అవతారాలని పెడుతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. కాకపోతే గోమతి చక్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది గుజరాత్ ఏదైతే మనకి గోమతి నదీ తీర ప్రాంతాల్లో ఈ గోమతి చక్రాలు దొరుకుతాయి అనేది మన అందరికి తెలిసిన విషయమే. కాకపోతే అక్కడి నుంచి ఇడంగా తేవడము స్వామివారికి ఇదంతా నవరాత్రుల్లో చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరికొందరు కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. స్వామివారిని చూసిన తర్వాత అసలు నిజామాబాద్లో గోమతి చక్రాలు అనేటివి కూడా చాలామందికి తెలియదు. కాకపోతే చాలా మంచి విశిష్టత, చాలా మంచి చరిత్ర ఉంది గోమతి చక్రాలకు. సో ఈ గోమతి చక్రాల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎట్లాంటి కల్చర్లో మనం వీటిని పూజిస్తాం? మనం గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపాలు. గోమతి చక్రాలు పూజ చేయడం వల్ల గుడిలో కానీ, బీరువలో కానీ, మన వాహనం కారు కానీ, బైక్ కానీ ఉంటుంది,
దానికి ఒక 5 కట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్య దంపతి కోసం వాళ్ళు దిండు కింద అని అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన? అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క గణనాథుని కూర్చోబెట్టాలా, ఒక్కోసారి ఇట్లా పెడదాం అట్లా పెడదాం అని చెప్పేసి 100 థాట్లు వస్తాయి, కాకపోతే ఒకటే ఇంప్లిమెంట్ చేస్తాం మనం. సో ఈ థాట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అనుకుంటారు, అన్న ఈ గోమ చక్రాలు ఏందే, ఇదేందే, ఎప్పుడు ఇంకలేదే, మరి సెట్ అవుతుందా లేదా గణపతికి మరి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో దీని గురించి ఇప్పుడు గోమతి చక్రాలు అంటే మా యూత్లు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండే. అన్నగారు వచ్చేసి కుమార్ కళ్యాణ్ పండుగ గారు అన్నగారు వచ్చేసి బాగుంటుంది ఆలోచన, ఒకసారి ఆలోచించండి అన్న మదన్ అన్నగారు కూడా మా ప్రెసిడెంట్, చేద్దాం ఒకసారి డిఫరెంట్గా ఆలోచిద్దాం, అందరూ పెడుతున్నారు మనం కూడా కొత్త ఆలోచన తెద్దాం అలా అని. పర్యావరణంలో చాలా మార్పులు కూడా ఉన్నాయి కదా, దానివల్ల మంచి ఇలాంటి గణేశుడు పెట్టి మంచి మార్పులు తెద్దాం అన్నట్టుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి నవరాత్రులు అనగానే స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు పెడుతున్నారు మరి ఈ మన సీతారాం నగర్ కాలనీ వాళ్ళు అని చెప్పేసి కూడా పట్టణ వాసులు అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అంటే శనివారం నాడు అరేంజ్ చేయడం జరిగింది. శనివారం నాడు మధ్యాహ్నం కార్యక్రమం, హోమం కానీ సత్యనారాయణ పూజ ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి ఇయర్ చేస్తాము. ఆ రోజు మనం అన్నదాన కార్యక్రమం రెగ్యులర్గా అదే సెట్ చేయడం జరిగింది. సో నవరాత్రులు చాలా మంచిగా పూజిస్తూ ఉంటాము మనం, చాలా 9 రోజులు నియమనిష్టలతో ఉంటాము. కాకపోతే లాస్ట్ డే నిమజ్జనం అనగానే చాలామంది హుషారుగా ఉంటారు, జోష్గా ఉంటారు, ఒక జోష్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ మనం సంతోష పెట్టడానికి నవరాత్రులలో స్వామి మన కోసం వస్తాడని మనం అనుకుంటున్నాం, కాకపోతే దీనికి ఒక చరిత్ర అయితే ఉన్నది. సో లాస్ట్ నిమజ్జనం రోజు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వామివారిని ఎట్లా తీసుకుపోయి గంగమ్మ ఒడిలో చేర్చాలి అనే దాని మీద. ఇప్పుడు అందరూ మీరు చూస్తున్నట్టయితే డీజే ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము శాంతి భద్రతతో ఆనందంగా ఎలాంటి పర్యావరణంలో చెడు జరగకుండా ఆనందంగా తీసుకెళ్దామని మా వాళ్ళు కూడా అందరూ అనుకున్నారు. దానికి అందరం కట్టుబడి ఉండి అందరం నీట్గా మేము మా దాంట్లో ఉన్న వాళ్ళందరం ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఆనందంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అన్నగారు కుమార్ గల్లి పండన్న గారు, మనకు మదనన్న ఉన్నాడు, మదనన్న ప్లస్ మా మండలి వాళ్ళు చాలామంది మాకు వెనుకుండి సపోర్ట్ చేస్తున్నారు. ముందుండి ఎవరైనా సపోర్ట్ చేస్తారు, వెనుకుండి సపోర్ట్ చేసి మీరు చేయండి రా మేము ఉన్నామనే ధైర్యం మాకు ఇస్తున్నారు. కాబట్టి మేము ఇంత మంచి పేరు రావడం జరిగింది. ఇప్పుడు సుమన్ టీవీ వారు మీరు కూడా వచ్చారు, చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. ఇప్పుడు మా గ్రూప్ సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీ టీవీ వారు మమ్మల్ని గుర్తించినందుకు, సుమన్ టీవీ వారికి ఇంత పెద్ద ఛానల్ మా దగ్గరకు వచ్చి మా ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. మా యూత్ సర్ఫ్ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుమన్ టీవీ వారికి. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. సో సీతారాం నగర్ కాలనీ అనగానే ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ గణపతిని మనం చూడొచ్చు అనేది ఒక హైప్ అనేది క్రియేట్ చేసి పెట్టారు ఇక్కడ ఈ కమిటీ సభ్యులు. గోమతి నది తీర ప్రాంతాల నుంచి స్వామివారికి సంబంధించిన ఈ గోమతి చక్రాలను అయితే తీసుకొని వచ్చారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో టాప్ టు బాటమ్ స్వామివారి అవతారానికి మొత్తం కూడా గోమతి చక్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది, అతికించడం జరిగింది. లాస్ట్ డే నిమజ్జనం అయిన తర్వాత ఏదైతే జెండా పున్నం అయిన తర్వాత ఏదైతే ఆ రోజు భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒక టోకెన్ రూపంలో స్వామివారికి సంబంధించిన ఏదైతే బాడీకి ఏదైతే ఉందో స్వామివారి అవతారానికి అది భక్తులకు ఇస్తాము అని చెప్పేసి ఈ కమిటీ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఇంకా చాలా వినాయకులకు సంబంధించి కూడా మనకి చాలా గల్లీలలో మనకు ఉంటున్నాయి. సో అక్కడికి కూడా వెళ్దాం, అక్కడ ఎలాంటి వినాయకులు ఉన్నారు, ఎలాంటి గణనాథుల్ని మనము చూసే వెసులుబాటు ఉందనే దానిపైన మళ్ళీ ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.